క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు ఉన్నట్టయు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టయు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ప్రతి ఒక్కటి వివరిస్తూనే వస్తూ ఉన్నాడు. మనము 19 వచనాలు ధ్యానం చేసుకున్నాం కదా. గత నెలన్నర రోజుల నుంచి మనం ఏం ధ్యానం చేసుకున్నాం? కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆల్రెడీ 19 వచనాలు మనం ఏం చేసాము? ధ్యానం చేసుకున్నాము. క్లియర్గా ధ్యానం చేసుకున్నాం 19 వచనాలు. ఈ 19 వచనాల్లో కనుక మనకి ఏమని దాంట్లో ఉందంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వము మనకు కనబడుతుంది. పౌలు భక్తుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఎవరికి వివరిస్తున్నాడు? కొలసీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన గొప్ప ఆయన రక్షణ గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. అంతేనా? ఈ కొలసీ సంఘంలో కూడా నేర్చుకోవాల్సి మనకు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో కూడా మనకు చెప్పలేదా? మనకు చెప్పాడు. వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేస్తున్నాడో కూడా మనకు చెప్పాడు. అవన్నీ మనం నేర్చుకున్నాము. అది కాక ఇంకొకటి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ఎవరు అనే అంశాన్ని కొలసీ సంఘానికి మళ్ళీ పదే పదే చెప్పడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇంకా ముందున్న వచనాలు మనం ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రతిసారి చూడండి, కొలసీ సంఘానికి క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఆది సంభూతుడు అని ఎంతో క్లియర్గా వాక్యాన్ని వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. సమస్త సృష్టి అంతా ఆయన ద్వారానే కలిగింది అని స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమని చెప్తున్నాడు చూడండి. ఒకసారి 19వ వచనం ఒకసారి మళ్ళా చూద్దాం. చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. అదేంటి? యేసుక్రీస్తు యందు సర్వ సంపూర్ణత లేదా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు అని ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనకు అర్థం చేసుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన సంపూర్ణుడే. అంతేనా? తండ్రి ఎలాగై ఉన్నాడు, కుమారుడు అలాగే ఉన్నాడు. కుమారుడు ఎలాగై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అలాగే ఉన్నాడు. అంతేనా? కానీ మరి ఆయన భూమి మీదకి రావాలి కదా. భూమి మీదకి ఏ రూపంలో రావాలి? ఆయన ఏ రూపంలో రావాలి? మనిషి అనేవాడు సంపూర్ణంగా ఉంటాడా? మనిషి సంపూర్ణంగా ఉంటాడా? అంటే వాడి హృదయం నిండా మోసాలు, కల్మషాలు అన్నీ ఉంటాయి. అతని దృష్టి పాపంతోనే ఉండే దృష్టి, పాపపు ఆలోచనలు ఉండే దృష్టి. ఏ వ్యక్తి అయినా సరే సంపూర్ణంగా ఉండగలుగుతాడా? 100% పాజిటివ్గా ఆలోచించేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారో చెప్పండి. పాజిటివ్గా తెలుసు కదా, 100% పాజిటివ్గా ఆలోచించేవాడు భూమి మీద ఎవడూ లేదు. ఇక్కడ మరి యేసుక్రీస్తుని మరి కిందకి పంపించాడు. ఆయనలో ఏముండాలి? ప్రతి ఒక్కటి ఆయనలో 100% పాజిటివ్నెస్ ఉండాలి. ఎందుకు ఆయనలో 100% పాజిటివ్నెస్ ఉండాలి అనేది కింద వాక్యం చెప్తున్నాడు. చూడండి ఒకసారి, కింద వాక్యంలో మనకి అర్థమవుతుంది. 20వ వచనం చూడండి. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అంటే తండ్రి ఇష్టము అంట. ఇక్కడ అసలుకి బలి ఉంది చూడండి. ఆయనలో ఏముండాలి? ఫస్ట్ ఆయనలో సర్వ సంపూర్ణత ఉండాలి. ఎందుకయ్యా ఉండాలి ఆయనలో అంటే
భూలోకాన్ని పరలోకాన్ని ఎవరి ద్వారా సమాధానపరచాలి? ఈయన ద్వారా మాత్రమే సమాధానపరచాలి. ఎందుకు అంటే, అరే మనుషులు ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారా, వాళ్ళల్లో ఏమీ లేదు, వాళ్ళల్లో అసలు వాళ్ళు పాజిటివ్నెస్సే లేదు. ఇప్పుడు చూడండి, మనం అందరం ఏమనుకుంటున్నాం, మేము అందరూ మనుషులే అనుకుంటున్నాం, కానీ ఎలా బ్రతుకుతున్నారు మన వాళ్ళందరూ? చాలామంది మృగాల కన్నా దారుణంగా బ్రతుకుతున్నారు, లేదా? మృగాల కన్నా దారుణంగా బ్రతుకుతున్నారండి మనుషులు. నేను మొన్న ఒక న్యూస్ చూశాను, తమిళనాడు నుంచి ఒక ఆవిడ చిత్తూరుకు వస్తుందంట. తమిళనాడు నుంచి ఒక ఆవిడ చిత్తూరుకు వస్తుందంట. మళ్ళా ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ అయితే ట్రైన్ ఉంటుంది కదా, స్త్రీల కోచ్ ఉంటుంది కదా, ఆ స్త్రీల కోచ్లోకి వెళ్ళిందంట. అందరూ దిగేశారంట, ఒక్కటే ఉందంట. ఒక కామాంధుడు వచ్చి ఏం చేశాడంటే ఆమెని ఎంతగానో బలవంతం చేశాడు. ఒప్పుకోకపోయేసరికి ఏం చేశాడు తెలుసా? కింద పడేశాడు ట్రైన్లో నుంచి. ఆమెని ట్రైన్లో నుంచి కింద పడేశాడు. అంటే చూడండి ఎంత నీచంగా బ్రతుకుతున్నారో. అలాంటి మనిషి నిజంగా సంపూర్ణంగా ఉండగలుగుతాడా? సంపూర్ణంగా ఉండగలుగుతాడా? వాడు సంపూర్ణంగా ఉండలేడు. వాడు ఒక్కడే కాదండి, మనలో కూడా సంపూర్ణత అనేది లేదు. ఎప్పుడు సంపూర్ణత వచ్చింది అనగా, నేను ఆల్రెడీ చెప్పాను, అర్షడ్ వర్గాలు జయించిన వాడు మాత్రమే సంపూర్ణ స్థితిలో ఉండగలిగిన వాడు. అర్షడ్ వర్గాలన్నీ చెప్పాను కదా, ఏంటో చెప్పండి? కామ, క్రోధ, లోభ, మోహ, మతమత్సరములు. ఈ ఆరిటిని జయించిన మనిషి ఎవరయ్యా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. నేను ఈ మాట చెప్పడానికి చాలా సంతోషపడతాను, నిజంగా చాలా సంతోషపడతాను. ఎన్నిసార్లు అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఆరిటిని జయించగల ఏ వ్యక్తి లేడు. పొట్టలేదు, పొట్టబోడు. ఆయన యందు మాత్రమే సర్వసంపూర్ణత ఉంది. సర్వసంపూర్ణత ఉండాలని ఎవరిష్టం? తండ్రి ఇష్టం. ఎందుకయ్యా ఉండాలి? ఎందుకు ఉండాలని చెప్తున్నాడు? మనల్ని ఆయన్ని ఏం చేయాలి? సమాధానపరచాలనంట. అంటే సమాధానపరచాలి అంటే మనలో ఏముంది? పాపం అనేది ఉంది. మరి పాపంతో దేవుణ్ణి చూడగలమా? మరి దేవుడి దగ్గరికి రాగలమా? మనం ఒకరోజు చిన్న తప్పు చేస్తేనే చర్చికి రావాలంటే మొహమాటం ఎక్కువ. మనిషినే సరిగ్గా చూడలేం, అంతేనా? మనిషిని మనం చూడగలుగుతాం. తప్పు చేసామండి, రెండోసారి వాడి మొహం చూడగలుగుతామా? అసలు వాడి మొహం చూడలేము, మొహం చూడలేము. మరి దేవుణ్ణి చూడాలంటే మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనమేమో పాపులం ఆయా, మన పరిశుద్ధులకు ఎలా మారగలుగుతాం? మరి ఎలా మారగలుగుతాం అంటే అప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, అరే వాళ్ళ వల్ల కాదులే కానీ నా కుమారుడు ఉన్నాడు, ఏం చేస్తానంటే ఈ పాప శరీరాన్ని నేనేం చేస్తాను? కిందకు పంపిస్తాను. పాప శరీరంతోనే నేను కిందకు పంపిస్తాను. ఈయన్ని పాప శరీరంతోనే కిందకు పంపిస్తాను. కానీ అక్కడ దాంట్లో పాపానికి శిక్ష వేస్తాను. ఆ శరీరంలో ఉన్న పాపం ఏదైతే దానికి శిక్ష వేస్తాను అని చెప్తున్నాడు. అంటే మీకు అర్థమవటం కోసం నేను ఇంకోటి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శరీరం ఏంటి? పాపపు శరీరమే కదా. ఈ శరీరం పాపపు శరీరమే. మరి యేసుక్రీస్తు ఏ శరీరాన్ని ధరించుకున్నాడు? పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఆ శరీరంలో ఉన్న ఆయన పరిశుద్ధంగా ఉన్నాడా లేకపోతే అపవిత్రంగా ఉన్నాడా? పరిశుద్ధంగానే ఉన్నాడు. అంటే ఏంటి? పుట్టుకలో పరిశుద్ధంగా ఉన్నాడు. పాపం ఏమన్నా ఉందా? పుట్టుకలో పరిశుద్ధంగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు బ్రతికి పరిశుద్ధంగా బ్రతికాడు, అంతేనా? అక్కడ ఆయన ఎవరికి సవాలు విసిరాడు? పరిశీలకి ఇచ్చాడు. ఏమని? నాలో పాపం ఏమైనా ఉందో చూపించండి రా అన్నాడు. ఎవరన్నా చూపించగలిగారా? ఎవ్వరూ చూపించలేరు. అంతే. ఇంకా ఆయనలో ఎప్పటికీ పాపం ఉందని ఎంతో తన్నుకులాడతారు, కానీ ఒక్కడు కూడా చూపించలేకపోతున్నాడు పాపం అనేది. ఆయన తండ్రి ఏం చేశాడు? ఈ పాపానికి ఈ శరీరంలో ఉన్న ఎవరైతే దానికి శిక్ష వేశాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ పాపంలో నుండి తప్పింపబడతాము అనేది దేవుని ఇష్టమైంది. ఇదంతా దేవుడికి ఇష్టమైంది. ఇవన్నీ ఏంటి? వాళ్ళు ఎలాగూ బ్రతకలేరు, పాపం లేకుండా బ్రతకలేరు, పాపంలోనే జీవిస్తారు. అరిషట్ వర్గాల్ని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళల్లో నిముడ్చుకొని ఉంటారు, అంతే. ఎవరికొకరికి ఏదో ఒక విధంగా పాపంలో పడిపోతూనే ఉంటారు, వాళ్ళ వల్ల కాదు. మరి ఏంటయ్యా అంటే, నువ్వు వెళ్ళు కిందకి. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే, పాపం లేకుండా నువ్వు పుట్టుకలో పాపం లేదు, నువ్వు బ్రతికి చూపించు వాళ్ళకే. అరే నేను మనిషిలాగే బ్రతుకుతున్నాను రా అని చెప్పి. ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ఇలా ఉన్నాడంటే మనం ఒక డైలాగ్ వేస్తాం. ఏమని? దేవుడు ఆయన దేవుడైతే ఉంటాడు అంటామనమండి.
మరి యేసుక్రీస్తు చూడరు ఎలా బ్రతికాడు అంటే, మరి ఆయన దేవుడు అయ్యా, దేవుడు కాబట్టి అలా బ్రతికాడు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, రే నీ నోటి నుంచి ఈ డైలాగ్ వచ్చిందని నాకు తెలుసురా, అందుకని నువ్వు ఎలా బ్రతికావు నేను అలా బ్రతికా, నీకు ఎలా కష్టాలు వచ్చావు నాకు అలా కష్టాలు వచ్చినాయి, నువ్వు ఎలా అయితే ఏడ్చావు నేను అలాగే ఏడ్చా, నువ్వు ఎలాగైతే బాధపడ్డావు నేను అలాగే బాధపడ్డా, నువ్వు ఎలాగైతే శోధింపబడ్డావు నేను అలాగే శోధింపబడ్డాను రా, నేను అలాగే శోధింపబడ్డా. నీకు పొడిస్తే రక్తం వచ్చింది, నాకు రక్తమే వచ్చింది. నీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది. నీలో ఉన్న ప్రతి ఒక్కటి నాలో ఉంది. ఎందుకంటే నేను సంపూర్ణమైన మనిషిని, సంపూర్ణమైన దేవుడిని. అంటే మనిషిలాగా ఉన్నాను, దేవుళ్ళలాగా ఉన్నాను. మీ బాధలో తెలుసు, ఆయన బాధలో పాపం తెలుసు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడు చూడండి, 20వ వచనంలోనే చూడండి ఒకసారి ఏమన్నాడు, తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టానము. తర్వాత అంటే ఏంటంటే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి వచనం చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తాను. అది ఇక్కడ చాలు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడంట. ఆయన శిలువ రక్తం, సంధి అంటే తెలుసుగా మనందరికీ. ఏంటి సంధి? సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి కాదు తెలుగులో. చదువుకున్నారా? ఆ సంధులు కాదు, సంధి చేశాడు. అంటే ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చింది, మధ్యలో ఏం చేశారు అంటే సంధి చేశారు. అరే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళదు సమాధాన పరిచయం అంటారు. వాళ్ళకి యాక్సెప్ట్ అయింది అనుకో, వాళ్ళకి ఓకే అనుకో, ఓకే లేదనుకో మళ్ళా స్టార్ట్ అయింది. అంటే మనుషుడికి మనం ఏం చేస్తున్నాము, సంధి చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనిషి కాబట్టి మనం సంధి చేయగలుగుతున్నాం, అంతేనా? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏదో అయింది, నేను మధ్యలో ఉన్నాను, నేను మనిషిని కాబట్టి సంధి చేశాను. మధ్యలో కుక్కొచ్చి నడిచింది అనుకో, సంధి చేసిద్దా? సంధి ఏం చేయలేదు అది, అంతేనా? అంటే ఇద్దరిని ఏం చేయాలి, ఇద్దరిని కలపాలి. అలా మరి కలపాలంటే మనుషులను అయితే కలుపుతున్నాం. మరి దేవుడు మనల్ని కలపడానికి ఎవరు ఉంటారు? మరి మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఈయన దేవుణ్ణి మన భాషలో మన ఆలోచన విధానం చూడండి ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తుని పక్కన పెడదాం, ఫస్ట్ మనం ఆలోచిద్దాం. ఇక్కడ నేను దేవుడు ఇద్దరు ఉన్నాను, నాకు దేవుడు కనపడు, కానీ నేను దేవుడు కనపడతాను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అందరినీ చూస్తాడు, నేను పాపాత్ముడు కాబట్టి ఆయన చూడలేను. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, అర్థమవుతుంది? ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఎలా బ్రతకాలి ఎలా అనుకుంటున్నాను, ఆయన ఎలా అనుకుంటున్నాడో నాకు తెలియదు. మధ్యలో ఎవరు ఉండాలి? ఒక వ్యక్తి ఉండాలి. ఏ వ్యక్తి ఉండాలంటే అటు దేవుని మాటలు నాకు చెప్పాలి, నా మాటలు దేవునికి చెప్పాలి. అర్థమైందా? మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే నా మాటలు దేవునికి చెప్పాలి, దేవుని మాటలు నాకు చెప్పాలి. మరి ఆ వ్యక్తి ఇద్దరిని చూడాలి, దేవుణ్ణి చూడాలి, నన్ను చూడాలి. అర్థమవుతున్నాం నేను చెప్పింది? ఆ వ్యక్తి దేవుణ్ణి చూడాలి, నన్ను చూడాలి. మరి ఎవరు చూస్తారు? ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు దేవుణ్ణి చూడలేదు కదా. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరైనా దేవుణ్ణి చూసారా? ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు. మరి ఎలాగా అంటే ఆయనే ఒక సొల్యూషన్ కూడా ఇచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. అంటే మనం ఎన్ని స్ట్రగుల్స్ అండి, డైరెక్ట్గా మనకు బైబిల్ వచ్చేసింది కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడని మనకు అర్థమైంది. డైరెక్ట్గా బైబిల్ వచ్చేసింది కాబట్టి, ఒకవేళ బైబిలే కనుక రాకపోతే, యేసుక్రీస్తు గురించి మనకు తెలియకపోతే వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. అర్థమైంది నీకు చెప్పింది? అంటే బైబిల్ యేసుక్రీస్తు నిజదేవుడని మనకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఒకవేళ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, తెలియని వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి రైజ్ అవుతాయి. అలా రైజ్ అయినప్పుడు మాత్రమే యేసుక్రీస్తుని తెలుసుకుంటారు, లేకపోతే తెలుసుకోరు. ఇప్పుడు మనం ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం లేదా? వాళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి క్వశ్చన్స్ రావట్లేదు. అరే మనిషి పాపం చేశాడు కదా, నేను దేవుణ్ణి ఎలా చూడగలుగుతున్నాను? చూడలేను కదా. మరి ఎవరు మా ఇద్దరికి మంచి సమాధానంగా కూర్చేది? ఎవరు ఆ వ్యక్తి అని వాళ్ళు ఆలోచించట్లేదు. ఏం లేదు, నాకు హ్యాపీగా ధనం ఉంది, సంతోషం ఉంది, హ్యాపీగా ఉంది, నేను ఇంకా ఎలా అయినా బ్రతకగలను, నాకు యేసుక్రీస్తుతో పనే ఉంది అనుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవట్లేదు.
దేవుణ్ణి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు అందరూ దేవుణ్ణి ఎందుకు తెలుసుకున్నాం? యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకున్నాం అని చెప్పండి. యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకున్నాం? మీరు మంచిగా చదివిస్తాడని, మంచిగా ధనం ఇస్తాడని, మంచిగా ఆరోగ్యం ఇస్తాడని. ఇందుకేనా నమ్ముకుంది మనం? ఎందుకు నమ్ముకున్నారు? మనల్ని రక్షించాడని చెప్పి, మనల్ని రక్షించాడు, మన పాప భారంలో నుండి మనల్ని విడిపించాడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాం. యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాం. మనకి ఇలా అంగీకరించిన తర్వాత వచ్చే ఒక బహుమానం ఏంది? నిత్య, ఆ బహుమానమే నిత్య జీవము. ఇకపోతే ఒక వచనం చూడండి, నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇందాక నేను మిడిల్ వేర్ అని చెప్పాను, చూసావా? మధ్యవర్తి నేను ఎలా బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడో ఈ వ్యక్తి మనకి చెబుతాడు. అర్థమైందా? మనం ఎలా బ్రతకాలి ఈ లోకంలో, దేవునికి ఇష్టానుసారంగా ఎలా జీవించాలి ఈ లోకంలో, ఆయన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నా మీద ఆయన ప్రణాళిక ఏంటి, నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి నేను రక్షణ సువార్తను ప్రకటించాలి అని చెప్పేది ఎవరో తెలుసా? ఈయన యేసయ్య. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, 2 వచనాలు మనకు 2 విధాలుగా మనకు కనబడుతాయి. ఇంకొకసారి చదువుతాను చూడండి, నేను చెప్తాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. ఎవరి పాపములకండి? ప్రజలు ఎవరు? ప్రజలు అంటే, ప్రజలు అంటే ఓన్లీ ఇండియానేనా? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. శ్రీశ్రీ గారు రాసిందేనా? మంచిగా చదువుకున్నారు కదా. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రజలే కదా. ఆ ప్రజల పాపములను పరిహారము కలుగజేయుటకే. పరిహారం అంతటి సమస్తాన్ని విడుదల చేయటానికి, విమోచించటానికి, అంటే తన రక్తము ద్వారా పరిహారము చేయటానికి, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము. అంటే ఇటేమో ప్రజల పాపంలో ఏం చేయాలి? పరిహారం చేయాలి. ఇటు పక్కేమో ప్రధాన యాజకుడిగా దేవుడు ఎలాగైతే కనికరం కలిగిన దేవుడు వీళ్ళకి చెప్పే విధంగా ఈయన ఉండాలి. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడై ఆయన అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వంటి వాడే కావలసి వచ్చెను. సహోదరులు అంటే మనుషులు వంటి వారే కావలసి వచ్చాను. ఎందుకు మనుషుల వంటి వారుగా ఉండారు అనగానే కింద వచ్చిన మనకి క్లియర్గా అర్థమవుతుంది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే మనిషి ఒక్కడు మాత్రమే శోధింపబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆ శోధనలన్నీ అనుభవించి వారికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఆల్రెడీ మీకు చెప్పాను, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎలాంటి శోధనలు అనుభవించాడో మీకు చెప్పాను నేను. ఆ శోధనలో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు విడిపించగల శక్తి కలిగిన వాడు. మనకి చాలా చెప్పా కదా, దుర్బోధలు వచ్చినాయి అని చెప్పి. యేసుక్రీస్తు రక్తము దొంగతనం చేస్తేనే, దొంగతనం ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే విమోచించిద్ది పాపంలో నుండి. వ్యభిచారం చేసిన వారిని విమోచించదు. ఇలాంటి తప్పుడు బోధలు వచ్చినాయి తెలుసా మీ అందరికీ? ఇది చాలాసార్లు చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో నాకు అర్థం కాలేదు. చాలామంది ఏమంటారు, కొంతమంది దుర్బోధలు వచ్చినాయి, యేసుక్రీస్తు రక్తము కొన్నింటి వరకే, దొంగతనం చేస్తేనే, అబద్ధం చెప్తేనే, వ్యభిచారం చేస్తే ఆయన రక్తం సరిపోదు, నువ్వు పాపివే, నరహత్య చేస్తే ఆయన రక్తం సరిపోదు, నువ్వు పాపివే, కడగబడవు
అనే బోధలు దుర్బోధలు మన ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా వచ్చేసినాయి. భారతదేశంలో కూడా వచ్చేసినాయి. దేవుని రక్తం ఒకటేనా? దాని కొన్నిటి వరకేనా? అన్నిటి పాపాలకినా? సమస్త సృష్టిలో ఎంతమంది అయితే మనుషులు వాళ్ళు ఎలాంటి పాపం చేస్తున్నారో అలాంటి పాపాలన్నిటిని దేవుడు క్షమించగలడు దగ్గరకు వస్తే. ఒక ఆయన అంటాడు, అందరిని క్షమిస్తాడా? దావూద్ ఇబ్రహీంని సర్దార్ ఆయన అంటారు కదా, ఎవరు అమెరికాని మొత్తం కూల్చేసిన ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన చనిపోయినట్టున్నాళ్ళే. ఆయన వాళ్ళ పాపాలు కూడా క్షమిస్తాడా? నక్సలైట్ పాపాలు క్షమిస్తాడా దేవుడు? అప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారు? ఏం పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? చంపేయాలి కానీ క్షమించేది ఏంది? అంతేనా? చంపేయాలి కానీ క్షమించేది ఏంది అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడు ఏమన్నాడు? దుష్టుడుగా చనిపోతే ఆయనకి ఇష్టం లేదు. దుష్టుడు మారు మనసు పొంది ఆయన నమ్ముకొని చనిపోయాడు అనుకో ఆయనకి ఇష్టం. అదే చెప్తున్నాడు. ఎవరినైనా సరే ఆయన క్షమించగలడు ఆయన దగ్గరికి వస్తే. నిజంగా పశ్చాత్తాపం చెంది ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువా నేను చేసింది తప్పే, నా కొరకు నువ్వు భూమి మీదకి వచ్చావు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి నమ్మి విశ్వాసంతో ఆయన అంగీకరిస్తావో అప్పుడు తప్పకుండా నీకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. తప్పకుండా పాప క్షమాపణ అనేది కలుగుతుంది. అందుకనే ఆయన ఏం చేశాడంటే మధ్యవర్తిగా ఉండి అటు దేవునికి మనకి ఇద్దరికి ఏం చేశాడంటే సంధి చేశాడు. ఇద్దరిని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇద్దరిని సమాధానపరిచాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఏముందో చూడండి ఒకసారి. మళ్ళా ఈ పౌలు భక్తుడు వివరిస్తున్నాడు, ఇదివరకు ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము అని చెప్పి. 21 మరియు గత కాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్టుల వల్ల మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఇక్కడ పాస్ట్ చెప్తున్నాడు. పాస్ట్ మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ప్రజెంట్ టెన్స్, వర్తమానంలో ఉన్నాం. అంతేనా? మన పాస్ట్ టెన్స్ మనం మర్చిపోతావా? భూతకాలాన్ని మనం మర్చిపోలేం. అప్పుడు చేసినవన్నీ గుర్తుంటాయి కదా. అప్పుడు చేసినవన్నీ గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు సడన్గా గుర్తొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? వచ్చినాయి ఎప్పుడన్నా? ఎవరికన్నా వచ్చినాయండి? అంటే మీరు పాత యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు మీరు ఏదో తప్పులు చేశారు. చేసిన తర్వాత మీరు హ్యాపీగా దేవుణ్ణి నమ్ముకొని పాప క్షమాపణ పొంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వస్తాయి, అయ్యా పూర్వం నేను అలాంటి స్థితిలో ఉండేవాడిని అయ్యా, ఎంత ధన్యత ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం అని ఇప్పుడు చెప్పారా? నేను ఎవరు చెప్పలేదా? అంటే మీరు పశ్చాత్తాపం చెందలేదన్నమాట. అయితే నిజమైన మారు మనసు. మనం ఎన్ని చేసినా కానీ పాతి గుర్తొస్తూనే ఉంటాయి. పాతి గుర్తొచ్చి దాంట్లో మళ్ళీ వెళ్ళిపోమని కాదు అర్థం. ఆ స్థితిలో ఉన్న నన్ను ఏ స్థితిలోకి దేవుడు నడిపించాడు. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. పూర్వం ఎలా ఉండేవాళ్ళమంట? మనము గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారని ఉండిన మిమ్మును కూడా. అంటే పూర్వకాలమందు మనం ఎలా ఉన్నాం? దేవునికి దూరస్తులము అంట. నిజంగానే దేవునికి దూరస్థలంగానే ఉండిపోయామా? ఆయన దూరంగా ఉంటాడా? ఆయన మన దగ్గరగా ఉండే దేవుడు, దూరంగా ఉండే దేవుడు. దగ్గరగా ఎప్పుడు ఉంటాడు, దూరంగా ఎప్పుడు ఉంటాడు చెప్తారా? దగ్గరగా ఎప్పుడు ఉంటాడు, దూరంగా ఎప్పుడు ఉంటాడు? దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. దగ్గరగా ఎప్పుడు ఉంటాడు? మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అక్కడి నుండి దూరంగా ఉంటాడా? దగ్గరగానే ఉంటాడు కదా. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు, బైబిల్ ధ్యానం చేసినప్పుడు మీరు నిజాయితీగా బ్రతికితే, ఇప్పుడు వాక్యం అయిపోయింది. ఆదివారం అందరూ వచ్చారు, ఆదివారం చాలామంది వచ్చారు, వస్తున్నారు, మంచిగా ఉన్నారు, వాక్యం వింటున్నారు, మంచిదే. తర్వాత సోమవారం సోమవారం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దేవుడికి దగ్గరస్తులుగా ఉంటున్నారా, దూరస్తులకు వెళ్ళిపోతున్నారా అనేది మన క్వశ్చన్. దూరస్తులకు ఎప్పుడు అవుతామో తెలుసా? దేవుని వాక్యాన్ని అసలు ధ్యానించకుండా, ప్రార్థన అనేది చేయకుండా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ,
ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో కనపడుతూ హాజరేసుకుంటూ, ప్రభువా నేనున్నాను, నీ వాక్యాన్ని వింటున్నాను అని చెప్పి ఆ 6 రోజులు నేను కాదురా బ్రతికింది జీవితం, 6 రోజులు నేను కాదు, ఇది నూతన జీవితం, ఆదివారం ఇది నేను అని చెప్పి పొద్దున్నే వచ్చి కూర్చొని పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ అది కాదు జీవితం. ఆదివారం ఒక రోజే కాదు దేవుడు ఇచ్చింది, ప్రతిరోజు ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ 6 రోజులేమో దేవుడికి దూరంగా ఉండి ఈ 7వ రోజు మాత్రం నువ్వు దేవుడికి దగ్గరగా రావాలనుకుంటే ఎలా వస్తాడు ఆయన? అర్థమైందా నేను చెప్పింది? అంటే ఏంటంటే 6 రోజులేమో లోకంతో సహవాసం చేస్తున్నాము, 7వ రోజు మాత్రం దేవుడితో సహవాసం చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, ఆయన అనుకోవట్లే. ఇక్కడ అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే సరిపోద్దా? మన ఈగో సాటిస్ఫై అవ్వాలని మనం అనుకుంటే సరిపోద్ది. దేవుడితో నేను దగ్గరగా ఉన్నాను అనుకుంటా ఆయన అనుకోవాలి, ఒరే పిచ్చోడా నువ్వు నా దగ్గర లేవురా నాయన, నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళిపోయావురా, నువ్వు బ్రహ్మపరుష ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయావురా, నువ్వు ప్రార్థన చేస్తావు నాకు కాదురా అని ఆయన అనుకుంటాడు మనసులో. కానీ నువ్వు మాత్రం ఏమనుకుంటావు? ఏసే నా స్నేహితుడు, నిజ స్నేహితుడు యేసుక్రీస్తే, నేను దేవుడిలోనే ఉన్నాను, దేవుడిలోనే బ్రతుకుతున్నాను, ఆయన చెప్పిన ఆజ్ఞలు నడుచుకుంటున్నాను అనుకుంటావు. కానీ ఏది జరగదు. ఆదివారం నెక్స్ట్ రోజు సోమవారం అప్పుడు మన నిజమైన రియల్ లైఫ్ బయటకు వచ్చింది. అప్పుడు దేవుడికి దూరస్థం అయిపోతాం మనం. దేవుడికి నువ్వు పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరగా ఉండి బా ఎంత చక్కగా చేస్తున్నానమ్మా అంటావు. దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు పాపం చేసినప్పుడు. దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు పాపం చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటూ ప్రార్థనలోను వాక్య జ్ఞానంలోనూ నువ్వు ఉన్నప్పుడు ఆయన నీ సమీపానికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఒకసారి చూడండి, రోజు ప్రార్థన చేసేవాడు ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఎలా ఉండేది తెలుసా? ఆ బాధ ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఇంకొకలా చెప్తాను మీకు అర్థమైంది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు, ఒక ఆదివారం రాలేదు, ఎలా ఉండిద్ది? మీ మనసుకి ఎలా ఉండిద్ది? చాలా బాధేసిద్ది, చాలా బాధేసిద్ది. ఏముందిరా క్రిస్మస్కి ఏదో క్రిస్మస్కి వచ్చేసి ఈస్టర్కి వచ్చేసి వాళ్ళకి ఏం బాధ లేదు పాడలేదు. కానీ రోజు దేవుణ్ణి రోజు ఆరాధిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఏదో ఒక రోజు ప్రార్థన చేసుకోకపోతే వచ్చే బాధ ఎలా ఉండిద్దో ఎప్పుడైనా మీరు అనుభవించారా? అనుభవించే ఉంటారు. వాక్యం రోజు చదువుతున్నాం, ఆ రోజు వరకు చదవలేదు, ఏదో పని ఉండి ఆ బాధ ఎలా ఉండి తెలుసా? తర్వాత ఆ రోజంతా చికాకుగా ఉండేది. మనకి ఏదో కోల్పోయిన బాధ మనలో ఉండిద్ది. మీరు అనిపించలేదేమో, నేను అనిపించాను. ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోయినా వాక్యం ధ్యానం చేయకపోయినా ఆ బాధ మనకి ఆ రోజంతా ఉండిద్ది. ఏదో బాధ, కానీ ఏం బాధో తెలియదు మనకి. ఏదో కోల్పోయామని బాధ, ఏం కోల్పోయామో తెలియదు. ఆ తర్వాత రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత ఎందుకు సంతోషమో తెలియదు, సంతోషం వచ్చేసింది. సంతోషం వచ్చేసింది. ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తారు? నిజంగా రోజు ప్రార్థన చేసేవాడికి ఉండిద్ది ఆ సంతోషం. మీరందరూ ప్రార్థన చేస్తాను అనుకుంటున్నాను, మరి వాక్యం చదువుతున్నాను అనుకుంటున్నాను. కావాలి ఒకసారి ట్రై చేసుకోండి, సరేనా? అంటే పాపములో ఉంటేనేమో మనం దేవుడికి ఏమైపోతాం? దూరస్తులుగానే అయిపోతాం. అది దేవుడిలో ఉంటే మనం దేవుడికి దగ్గరగా ఉండిపోతాం. అంటే దగ్గరగా ఉండిపోతాం. ఇక్కడ అదే చెప్తాడు, గత కాలం ముందు మనం ఎక్కడున్నాము? దూరస్తులుగా ఉన్నాము. ఎప్పుడు దూరస్తులుగా ఉన్నాము? ఎప్పుడు దూరస్తులుగా ఉంటున్నాము? పాపము చేసినప్పుడు మాత్రమే దేవునికి దూరస్తులుగా మరి మనం ఉన్నాము. ఇప్పుడు మీరందరూ దేవుడికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? క్వశ్చన్ మార్క్. నాకేం చెప్పొద్దులేండి, నాకేం చెప్పొద్దు. మీరు మనసులో అనుకోండి, నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, దూరంగా ఉన్నానా? ఇంకొకళ్ళు మహానుభావులు కొంతమంది ఉంటారు, అందరికీ దాన ధర్మాలు చేసేసి దేవుడికి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటారు. అంటే 100 మందిని బాధ పెట్టి 100 మందికి అన్నదానం చేశారనుకో పుణ్యం టాలీ అయిపోద్దంట. అలా ఏం టాలీ అవుతావు? అర్థమైందా? పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఈ నీతి కార్యాలు మురికి గుట్టల వల్ల అని చెప్పాడు దేవుడు. అంతేనా? కేవలం ఆయన వస్తేనే, ఆయన వచ్చాడు కాబట్టే మనకు రక్షణ వచ్చింది. మన మురికి గుట్టలు కాస్త తెల్లగా మారిపోయినాయి. అంటే పూర్వమందు దూరస్తులమేరా అని చెప్తున్నాడు ఇక్కడ. పూర్వమందు దూరస్తులమే. ఎప్పుడైతే
ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో అప్పుడు మనము దగ్గరగా ఉంటామని చెప్పి దేవుడు చెప్తాడు. ఇంకొకటి ఏమంటున్నాడు, యాకోబు 4:4 ఉంది, ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఒకటి కనబడుతుంది. ఏమనంటే దూరస్తులుగా ఎలా మారుతున్నాం, మనం ఎందుకు మారుతున్నాము, ఎప్పుడు ఎలా మారుతున్నాం అంటే ఇక్కడ మనకు రాస్తుంది యాకోబు 4:4 ఏమనుంది, వ్యభిచారములారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు. అది ఇదివరకు మనం ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ స్పష్టంగా ఉంది, ఏమని, లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అంట. నిజంగా దేవుడు మన శత్రువు అయితే మనకి ఎవరు సహాయం చేస్తాడు? చేయగలడా? ప్రపంచమంతా ఏకమైనా కానీ ఏం చేయలేదు. దేవుడు మనకు శత్రువు అయితే, ఒకవేళ దేవుడే మనకు మిత్రుడైతే ప్రపంచమంతా ఏకమై మనం నాశనం చేయాలని చూసినా కానీ ఎవడు ఏమి చేయలేడు. ఇలా అంటున్నాను అనుకోమాకండి, మన భాషలో చెప్తున్నాను నేను. మన భాషలో ఏమంటాడు, ఎంట్రికి కూడా పేకలేమంటారు కదా, అదే దేవుడు మనకు మిత్రుడైతే ఎవడు వచ్చినా మన ఎంట్రికి కూడా పేకలేరు. అదే దేవుడే మనకి శత్రువు అయితే ఎంతమంది వచ్చినా మనల్ని ఒక్కడో రక్షించలేడు. అందుకని ఇక్కడ మరి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే పూర్వం మనం ఎలా ఉన్నాము, దేవునితోనే వైరం. ఇప్పుడు చాలామంది దేవుడితోనే వైరం పెట్టుకున్నారు కదా, అంతేనా? చాలామంది దేవుడితో వైరం పెట్టుకున్నారు. ఆయన చూస్తాడు. ఆయన ఏంటంటే ఎన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటాడు అన్ని అవకాశాలు ఇస్తాడు. కానీ ఒకానొక సమయం ఉండిద్ది, ఆ సమయంలో నువ్వు అవకాశాలన్నీ ఆపేస్తాడు. అప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు సాతాను చేతిలోనే ఉన్నావు పూర్తిగా. అక్కడి నుంచి తీసుకురావాలి, నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు, కానీ నువ్వు అవకాశాలు ఏం చేస్తున్నావు, వినియోగపరచుకోవట్లేదు. చిన్నప్పుడు ఒక సామెత ఉండిద్ది, అదృష్టం ఒకసారి తలుపు తట్టింది, దురదృష్టం నువ్వు తీసేదా కొడతానే ఉండిద్ది. అదేవిధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ రివర్స్. దేవుడు ఏం చేస్తాడు, కొడతానే ఉంటాడు. నీ ద్వారం వద్ద నిల్చున్నాను రా బాబు, నీ హృదయం అనే ద్వారం వద్ద నిల్చున్నాను, కొడతానే ఉంటాడు. అవి మనం దియ్యం. కానీ సాతానుడు ఒక్క ఎట్టంటే చాలు, అసలుకి అరుపు వినపడదు, కాల శబ్దం విని మెల్లంగా ఒకసారి కొడితే చాలు పక్కన తీసేస్తాడు. రా నా హృదయంలో కూర్చో అని చెప్పి అప్పుడు మనం దేవునికి దూరస్థలం అయిపోయాము. ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోక స్నేహంతోనే మనం ఉన్నాము. అన్యులు చాలామంది లోకంలో పడి నాశనం అయిపోతున్నారు. అయినా కానీ మనకిక్కడ బాధ ఏంటంటే వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ గురించి మనకి ప్రార్థన చేయాలి, భారం ఉంది. ఇంకొకటి క్రైస్తవులే నాశనం అయిపోతున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నారు, నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. చాలామంది మనది లవోదికే సంఘం అంటారు. అంటే ఈ సంఘ కాలాన్ని వివరించి లవోదికే సంఘ కాలంలో మనం ఉన్నామంటారు. దాంట్లో ఆ లవోదికే సంఘాన్ని మనం చూసినట్టయితే మొత్తం 7 సంఘాలు కదా. 7 సంఘాల్లో ఏదో ఒక అన్ని సంఘాలని పొగిడాడు, తిట్టాడు. కానీ పొగడని సంఘం ఏదయ్యా అంటే ఈ లవోదికే సంఘమే. వాళ్ళందరూ హింసలో అనుభవించారు. కానీ మనందరం వెలుగు దూత వేషంలో వేసుకొచ్చిన బ్రహ్మపురుష ఆత్మిక హింసలో ఉన్నాం మనం. అంటే వాళ్ళు ఏంది డైరెక్ట్గా అటాక్ చేసేసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడేంది, సాతాను ఏం చేసింది, ఇట్లా పని అవ్వదని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ఒక పాస్టర్ని పెట్టారు అనుకోండి, ఈ సాతాను ఏం చేసింది, వాడి దూతన పెట్టింది. ఈయన ఒకలా చెప్పాడు అనుకో, దేవుని వాక్యాన్ని ఇలా చెప్పాడు అనుకో, అలా కాదు అని చెప్పి స్లైట్గా మార్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త అటు వెళ్ళిపోయారు, వెలుగుదూత సంబంధులుగా మారిపోయారు. అక్కడేముంది, లోకం ఉంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, క్రైస్తవం లోకంలోకి వెళ్ళలేదు, లోకమే క్రైస్తవంలోకి వచ్చింది. లోకమే క్రైస్తవంలోకి వచ్చింది. మరి అప్పుడు మన దేవునికి దూరస్థులంగానే ఉన్నాం కానీ దగ్గరస్థులం కాలేం కదా అని అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇకపోతే ఇంకొక వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడు. 8వ అధ్యాయము 7-8. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరరు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఏ మనసు ఉండాలని ఇక్కడ పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంతోషపరచాలంటే శరీరానుసారమైన మనసు ఉంటే సరిపోతుంది కదా, అంతేనా? మీ నాన్నగారిని సంతోషపెట్టాలంటే మీరేం చేస్తారు? మీ అమ్మగారిని సంతోషపెట్టాలంటే ఏం చేస్తారు? ఏదో కొన్ని సాయం చేస్తే, అమ్మ నా చిట్టి తల్లే ఎన్నాళ్ళు కరుణించావమ్మ నువ్వు అని చెప్పి సంతోషపడతారు. మీరు మీ అమ్మ నాన్న మాటలు చెప్పినట్టు విన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సంతోషపడతారు. మరి దేవుణ్ణి సంతోషపరచాలంటే అది ఎవరు చెప్పాలి మనకి? ఇప్పుడు అర్థమైందా? మనం డైరెక్ట్కి వెళ్ళి దేవుడా నిన్ను సంతోషపరచాలంటే నేను ఏం చేయాలంటే ఆయన ఏమంటాడు? ఎరా ఎట్ట ఉన్నావు నాకు తెలుసుకో అంటాడు. మధ్యలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆయన హృదయంలో మనం ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడో యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకున్నాము. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని సంతోషపరుస్తున్నాం. అయ్యా ఏంటయ్యా యేసయ్యా మరి తండ్రిని ఎలా సంతోషపెట్టాలయ్యా అంటే, రే ఏం లేదురా నేను చెప్తాను వినని చెప్పి ఆయన మొత్తాన్ని మనకు వివరించాడు. ఈ గ్రంథం ఏమనుకున్నాను? ఆయన ప్రేమ లేక, అదేవిధంగా తండ్రి మనం ఎలా ఉంటే ఇష్టపడతాడో ఇందులో రాసున్నాయి అంతే. శరీరానుసారమైన మనసు ఉంటే దేవుణ్ణి సంతోషపరచలేమంట. మనం ఆత్మానుసారమైన మనసు మనకు ఉంటేనే సంతోషపరుస్తామని చెప్పి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 22వ వచనంలో మళ్ళీ వచ్చేస్తామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును, ఇక్కడ చూడండి అసలుకి ఏమని ఉందంటే, తన సన్నిధిని, ఎవరి సన్నిధిని? తండ్రి సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. ఇక్కడ చూడండి ఇన్ని మాటలు వాడాడు. పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఈ 3 వచనాలు మనకు భలే కనపడతాయి. పరిశుద్ధంగా ఎప్పుడు ఉండగలుగుతాం మనం? ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చదువుతారు మీరు చూడండి. పరిశుద్ధులుగా ఉండాలి, తర్వాత నిరపరాధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. అంతేనా? ఇక్కడ రివర్స్ చూడండి. ఫస్ట్ మనం నిరపరాధులుగా ఉన్నాం అనుకోండి, నిరపరాధులుగా ఉన్నాము, తర్వాత మనం దేవుడి ముందు నిర్దోషులుగా మారుతాం, ఆ తర్వాత పరిశుద్ధంలోకి వస్తాము. ఫస్ట్ నువ్వేం చేయాలి? నీ పాప జీవితాన్ని పోగొట్టుకోవాలి. దేవుని ముందు నువ్వు నిరపరాధిగా ఉండాలి ఫస్ట్. అప్పుడు నువ్వు నిర్దోషత్వంలోకి వస్తావు. అప్పుడు నీకు పరిశుద్ధత అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత చూడండి, అవి ఎప్పుడు వస్తాయి అనగానే, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. అంటే ఈ పైన చెప్పిన 3 విధాలుగా నువ్వు ఉండాలి అంటే, నిన్ను చేయటానికి, నిన్ను సిద్ధపరచటానికి. అర్థమైంది నేను చెప్పింది? అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మిమ్మల్ని సిద్ధపరచటానికి. అంటే మీకు ట్రైనింగ్ అనేది అర్థమైందా? 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు స్కూల్ అదే ఉంది, బండకి చేపలు రుద్దులో రుద్దుతూ ఉంటారు, అంతేనా? చదువు నైట్ 11 అంటే నీకు మంచి మార్క్స్ రావటానికి నేను ఏం చేస్తాడు? ట్రైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? మీరు జీవితంలో ఎలా బ్రతకాలో ట్రైన్ చేస్తున్నాం. దేవుని వాక్యము ద్వారా. పౌలు భక్తుడు ఏమంటాడు? మీరే కదా అక్కడ నీతి, ఆయన కిరీటాలు ఎవరో, కొలసీ సంఘమైన వీళ్ళందరూ ఆయన కిరీటాలు ఎవరు? మీరే కదా అని పౌలు భక్తుడు చెప్తాడు. అదే విధంగా మా కిరీటాలు ఎవరు? మీరే కదా. అంటే మీరు దేవుడిలో నిజాయితీగా ఉండి అంతవరకు ఆయనలో ఉన్నారు అనుకోండి, మీరు మరణించిన తర్వాత పరలోకానికి పరదీసుకెళ్తారు. అప్పుడు మేము కూడా అక్కడ ఉంటాం. అప్పుడు మీ వల్ల మాకేమొచ్చింది?
కిరీటమేగా వచ్చేది. అర్థమైంది నేను చెప్పింది? అంటే మీరు ఎవరైతే నడిపిస్తారో వారు మీ ద్వారా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ ఒక్క మాట చాలదండి మనకి. బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఒక నీతి కిరీటాన్ని ఇచ్చేస్తాడు. అది ఇక్కడ అదే మనల్ని నిలబెట్టాలని ఏం చేస్తున్నాడంటే ఆయన మాంసయుక్తమైన, అంటే మాంసయుక్తమైన అంటే మన మాంసమే కదా శరీరం, కోస్తే మాంసమే వచ్చేది. మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. దేని వల్ల సమాధానపరచునో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేని వల్ల సమాధానపరిచాడు? డబ్బు ఇచ్చి సమాధానపరచలా, బంగారం ఇచ్చి సమాధానపరచలా, వజ్ర వైడూర్యాలు ఇచ్చి సమాధానపరచలా. దేని వల్ల సమాధానపరిచాడు? మరణము వలన. ఆయన మనలాగే వచ్చాడు. ఆయన ఒక్క మాట చెప్తే ప్రపంచం అంతా పాపం లేకుండా ఉండిద్ది, కానీ ఆయన చెప్పడం. ఆయన స్వభావానికి విరుద్ధం అదంతా. ఆయన మనలాగే పుట్టాడు, మనలాగే జీవించి చూపించాడు. మనిషి ఎలా బ్రతకగలడు అని చూపించి మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. 3వ రోజు ఆయన మరణించినంత మాత్రాన మనకు పుట్టుకలో రక్షణ లేదు. నేను చెప్తాను, ఆయన పుట్టడం వల్ల మన రక్షణ రాలేదు, మరణించడం వల్ల రక్షణ రాలేదు. తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు అందరూ పుట్టారు. ఆయన కన్యక గర్భాన పుట్టాడు, ఓకేనా? ఆ తర్వాత ఆయన మరణించాడు, పాపం లేకుండా మరణించాడు. చాలామంది నిర్దోషులుగా చంపబడుతున్నారు. వాళ్ళు లెగుతున్నారా? ఎవరు లేచారు? దేవుడు లేచాడు, యేసుక్రీస్తు లేచాడు. ఆయన లెగవటం వల్ల మనకి రక్షణ వచ్చింది. అదే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, ఆయన లెగవకపోతే మేము ఎంత స్వార్థ చెప్పినా వ్యర్థమే. కొరింథీయులకు రాసిన 15 అధ్యాయం ఉంటుంది కదా, అంటే ఎంత సువార్త చెప్పినా వ్యర్థమే. ఆయన లేచాడు, అంతే. లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. పైన వచనంలో మనం చదువుకున్న ఏమంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, ఆయన మరణించి తిరిగి లేచడంలో కూడా ఆది సంభూతుడై ఉన్నాడు. అదేవిధంగా మనల్ని కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. మనల్ని కూడా లేపుతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే ఆయన మరణం ద్వారా ఆయనకి మనకేమొచ్చింది? సమాధానం అనేది వచ్చింది. ఇప్పుడు పాత నిబంధన చదవండి ఒకసారి. నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ, ఈ 4 కాండాలు, అందులో ధర్మశాస్త్రం అనేది ఉంటుంది. ఆ ధర్మశాస్త్ర విధులలో మనకి క్లియర్గా అర్థమైద్ది. ఇప్పుడు చదువుతూ ఉంటే మనకి ఫస్ట్లో ఎలా ఉండిద్ది అంటే అది అర్థం కాదు, ఏంటి ఇది ఎట్లా ఉంది అని. ఎప్పుడైతే మీరు చదువుతూ ఉంటారో అప్పుడు మీకు అర్థమైద్ది. అవన్నీ ఛాయ, నిజస్వరూపము యేసుక్రీస్తులో ఉంది. పాత నిబంధనలోకి వచ్చేసరికి ఏ వ్యక్తి అయినా సరే పాపం చేశాడు ఏం తీసుకెళ్తాడు? నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, మళ్ళీ ఇంకా చాలా పాపహారతలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నింటినీ తీసుకెళ్ళి బలిపీఠం మీద బలిస్తాడు. అవన్నీ ఏంటయ్యా అంటే ఒక ఛాయ మాత్రమే. పౌలు భక్తుడు అదే చెప్తాడు, అవన్నీ ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. అది రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి పాత నిబంధనలో గొర్రెల రక్తము, మేకల రక్తం, వాటి ద్వారా పాప క్షమాపణ పొందుకున్నారు, కానీ పూర్తిగా అయితే పొందుకోలేదు. మరి ఈ సమస్త ప్రపంచానికి ఎలాగయ్యే పాప క్షమాపణ వచ్చింది అంటే నిర్దోషమైన, నిష్కలంకమైన ఒక మనిషి కావాలా. పాపంలో పుట్టుకలో పాపం ఉండకూడదు, పెరిగి జీవించడంలో పాపం ఉండకూడదు. మనలాగే బ్రతకాలి, మనలాగే జీవించాలి. మనకు వచ్చిన శోధనలనే ఆయనకి రావాలి. అప్పుడు వాటన్నిటిని జయిస్తే అప్పుడు మనం దేవుడిగా కొలుస్తాం. ఎవరైనా సరే ఏ వ్యక్తి మన కోసం మరణించలేదండి. యేసుక్రీస్తు మాత్రమే కేవలం మరణించాడు. ఆయన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చాడు మన కోసం. ఇక్కడ అదే చెప్తున్నాడు, మరణం దేవుణ్ణి మనల్ని సమాధానపరచడానికి మరణం. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, శిలువలో ఏమన్నారు? తండ్రి నా చెయ్యి ఎలా విడిచితివి అంటే, నా చెయ్యి ఎలా విడిచితివి అని ఆయన మాట్లాడుతూ ఆయన విడిచాడు కాబట్టే ఎంతమందిని పట్టుకోవటానికి ఆయన విడిచేశాడు. అది కూడా మన కోసమేనండి. మనం సింపుల్గా చదివేస్తాం ఏమని? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని విశ్వాసం ఉంచి ప్రతివాడు
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని సింపుల్గా చదివేస్తాం. ఎంత ప్రేమించాడు. ఇప్పుడు మా పైకి చెప్తాం, నాన్న నువ్వంటే నాకు ఇష్టం, అమ్మ నువ్వు నాకంటే ఇష్టం, ఏంటి మాటల వరకే. కానీ ఈయన ఏం చేశాడు? చాతల్లో చూపించాడు. పైకి పైకి అంటారు కదా, అమ్మ నాకు ఇష్టం, నాన్న నాకు ఇష్టం. ఎప్పుడు తెలిసిద్ది నిజమైన ప్రేమ? ఎప్పుడు తెలిసిద్ది చెప్పండి? ఇప్పుడు మీరందరూ ఏం చేశారంటే, అమ్మ నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం, అమ్మ చాలా చాలా ఇష్టం మీరంటే అన్నారు. వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఒక సమయంలో చూడాలా. ఏ సమయంలో చూడాలా చెప్పరే? వృద్ధాప్యంలో చూడాలి. నిజంగా ప్రేమించినట్లయితే. అంటే ఇక్కడ ప్రేమ నోటి మాట ఏముందో మాట్లాడేస్తాం, కానీ చేతల్లో చేయాలి కదా. మనుషులు చేయలేరు, కానీ దేవుడు చేశాడు, చేయలేదా? సిలువలో ఏం మాట్లాడాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను చూపించి ఇదిగో నీ తల్లి. ఆయన ప్రేమ మాట్లాడటమే కాదు, చేసి చూపించాడు, మన కోసం చూపించాడు. మళ్ళీ పెద్ద కుమారుడిగా బాధ్యత ఉంది. పెద్ద కుమారుడుగా తన తల్లిని తన శిష్యుడికి అప్పగించేశాడు. అది నిజమైన ప్రేమ. అక్కడ ఆమెకి ప్రేమ చూపించాడు, చేతుల్లో చేసి చూపించేశాడు. ఆమెని విడిచిపెట్టలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకని ఏం చేశాడంటే సమాధాన పరిచాడు. దేవుడికి మనల్ని ఏంటంటే సమాధాన పరిచాడు. ఇక మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనం ఒకసారి చూడండి. 8 నుంచి చూడండి. 8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తం వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి ఎందుకంటే దావీదు భక్తుడు కూడా ఏమంటాడు తెలుసా? అయ్యా నేను పాపంలో పుట్టానయ్యా, పాపంలో పెరిగానయ్యా, నేను పాపంలోనే ఉన్నానయ్యా. బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు భక్తుడు కీర్తన 51 రాస్తాడు. ఒకసారి ఇంటికన్నా ధ్యానం చేసుకోండి. ఎంత పశ్చాత్తాపడతాడు. నేను చేసిన తప్పుని అయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యయ్యా, నా పాపాన్ని పరిహరించండి అయ్యా అని ఎంతగా పశ్చాత్తాపడతాడు. ఆయన కూడా యేసుక్రీస్తు వచ్చేవరకు ఎక్కడున్నాడు? పాతాళంలోనే ఉన్నాడు. ఆయన కూడా పాతాళంలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము కార్చాడో అప్పుడు చెరగా తీసుకెళ్ళాడు అని చెప్పి వాక్యం ఉంటుంది కదా. ఆల్రెడీ నీకు పాతాళం గురించి చెప్పేశాను, ఒకసారి మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. చెరగా తీసుకెళ్ళి వాళ్ళందరినీ పరదేశంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశంకి వెళ్ళిపోతాం. ఎందుకు? ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేసేసింది. ఆయన రక్తము మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసేసింది. లాస్ట్ వచనం, టైం అయిపోయింది అనుకుంటా. సరే ఇంకొక చెప్తాను, ఇది వింటారా? నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదు కదా? వెరీ గుడ్. నేనేమనుకున్నా చెప్పమాకండి. 23 లాస్ట్ వచనం. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, జస్ట్ పైపైన వివరిస్తా. గుర్తుందా? చూడండి ఒకసారి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు, ఇక్కడ పౌలు ప్లేస్లో మన పేరు పెట్టుకోండి. సువార్త చెప్పాలని ఆశ ఉందా మీకు? ఉంది కదా. ఇప్పుడు లాస్ట్లో ఆ పౌలు ప్లేస్లో మీ పేరు వచ్చి పెట్టుకొని ఒకసారి చెప్పండి. ఇక్కడ నేను చెప్తాను, గోపాల్ నేను ఆ సువార్తకు పరిచారకుడుని అయితే. మీరు పరిచారకులు కాదా? నేనైనా పరిచారకుడిని, మీరు కూడా పరిచారకులే కదా. మీరు కూడా పరిచారకులు. అంటే సువార్తను మనం ప్రకటిస్తున్నాం, వెళ్ళి సువార్తని. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే పరిచారకుడు కాదు, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్తున్నావు, అది కూడా పరిచర్య. సువార్తగా ప్రకటిస్తున్నావు, ఆ సువార్తకు నువ్వు పరిచారకుడివే. ఇక్కడ అదే అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారు స్థిరముగా ఉండాలి.
శ్రమగా ఉండాలి. మీరు విన్నట్టు ఈ ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, ఈ సమస్త సృష్టికి ప్రకటించబడిన ఒకే ఒక సువార్త ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. అదే సమస్త సృష్టికి ప్రకటించిన సువార్త. ఆ సువార్త మీరు పట్టుకోవాలి. అంటే ఆ సువార్తను పట్టుకుని నిరీక్షణ ఉండాలి, అదేవిధంగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచి ఇది మీకు కలుగును, ఆయనతో సావాసం కలిగిద్ది, సమాధానం కలిగిద్ది, అదేవిధంగా ఆయన ఇచ్చే బహుమానం మనకే కలుగుతుంది అని ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరి మనం ఈ సువార్తకు పరిచారకులువేనా? ఆ నిరీక్షణ మనకుందా? ఆ విశ్వాసము మనకుందా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నేను 5 వాక్యాలు మీకు 5 వచనాలు మీకు నేను చెప్పాను. 5 వచనాలలో 5 వేరు అర్థాలు మీకు కనబడుతూ ఉంటాయి, వేరు అర్థాలు. మొట్టమొదటిది ఏంటి? ఆయన మనల్ని ఏం చేశాడంటే సంధి చేశాడు, శిలువ రక్తము చేత సంధి చేశాడు. సంధి ఎవరితో సంధి చేశాడు? దేవునికి, మనకి తండ్రికి, మనకి మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడు? సంధి చేశాడు. రెండవది శత్రువులుగా ఉన్నాము, మనము శత్రువులుగా ఉన్నా కానీ ఏం చేశాడు? ఆయన సంధి చేశాడు. ఇంకోటి మూడోది దూరస్తులుగా ఉన్నాం. అన్ని పదాలు ఒకేలా కనబడతాయి, ఒకటి కాదు, అర్థమైందా? తర్వాత మూడోది దూరస్తులుగా ఉన్నాము, చివరికి ఏం చేశాడు? దగ్గరగా చేశాడు. దగ్గరగా ఎలా చేశాడు? నాలుగోది మరణం. ఆయన మరణం ద్వారా ఏం చేశాడంటే మనల్ని ఆయన్ని దగ్గర పరిచాడు. 5వది ఏంటి? ఇవన్నీ మీరు విన్నారు కంటారా, వాటన్నిటిని పట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ పట్టుకుంటారో ఆయనతో నిజమైన సహవాసం అనేది మీకు ఉండిద్ది, నిజమైన సహవాసం అనేది ఉండిద్ది. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక వ్యక్తిని ఎంచుకున్నారు, ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఏం చేస్తారు మీరు? డైలీ కలుస్తారా? అంటే డైలీ మాట్లాడరా? ఇప్పుడు తిమోతితో ఫ్రెండ్షిప్ చేయాలంటే తిమోతి ఎక్కడ అట్లా వెళ్ళిపోయాను అనుకో, ఫ్రెండ్ అయిపోతానా? ఏం చేయాలి? నేను మాట్లాడుతూ ఉండాలి. ఆ తిమోతి ఏంటంటే అన్న ఇట్లని ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఏమొచ్చింది? నాకు తిమోతికి కొంచెం ఫ్రెండ్షిప్ వచ్చిద్ది, అంటే మాటల సావాసం నాకు కొంచెం పెరిగిద్ది, అంతేనా? మరి దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయనతో మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే ప్రభా నేను వింటున్నా, నువ్వు విన్నావు అనకూడదు, అట్లా కాదు. ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన వాక్యం ద్వారా మనం నడుచుకుంటే మనం ఏమైపోతాం? ఫ్రెండ్షిప్ చేస్తాం. ఆయన ఏమన్నాడు? మీరు నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే మీరు నిజముగా నా స్నేహితులు అయి ఉంటారన్నారు కదా. మరి మన స్నేహితులు కావాలి కదా. ఈ స్నేహితులందరూ మోసం చేస్తారు, కానీ ఆయన మాత్రం మనల్ని మోసం చేస్తాం. ఆయన్ని మనం చాలా తెలివిగల వాళ్ళు ఉండు కదా. దేవుణ్ణే బురిడి కొట్టించామను. మనుషులందరూ మనల్ని మోసం చేస్తారు, మనం ఏం చేస్తాం? ఈయన మోసం చేస్తాం. అట్లా ఉండద్దు అంటున్నాడు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మీరు 5 ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మరి మీరు దూరస్తులా, దగ్గరస్తులా? ఒకవేళ దూరంగా ఉన్నారంటే సాతానికి దగ్గరగా ఉన్నారని అర్థం. ఆయన ముందుగా మనకి సంధి చేశాడు, హ్యాపీగా మనం ఉన్నాము, ఇక్కడ కూర్చున్నాము. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం ఇక్కడ ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఈరోజు బల్లారాధన కదా, బల్లారాధనలో కూడా మనం అదేగా చదువుకుంది, మంచిగా ధ్యానం. ఎందుకు ఈరోజు ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనము ఆయన ఏంటంటే ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అంతేనా? సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నువ్వు నా కొరకు ఎంత చేసావయ్యా ప్రభువా అయ్యా అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజే కాదు, 2వ ఆదివారం ఒకరోజే కాదు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నాకు ఈ జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా అని చెప్పి. అవి మాత్రం మర్చిపోయామా? మనంత మూర్ఖులు ఉండడం. చేసిన మేలులు మర్చిపోతే మనంత మూర్ఖులు ఉండరండి. ఎప్పుడైనా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎవరు చేసిన మేలైనా సరే గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, అది మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన మీద నిరీక్షణ ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలి. ఆయన విడిచిపెట్టకూడదు, ఆయనకి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా సంధి చేశాడు. సంధి చేసి మళ్ళీ గొడవ దిగారంటే ఎట్లా ఉండేది చెప్పండి? అంటేనా? పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో సంధి చేశారు, ఇద్దరిని సమాధాన పరిచారు. మళ్ళీ పాకిస్తాన్ వచ్చి మళ్ళీ గొడవ పడ్డాడు అనుకోండి, ఈ మధ్యలో పడి ఏమంటాడు? అరా ఇప్పుడే గంటరా చేసింది, మళ్ళీ ఏంట్రా అంటారంట్రా. దేవుడు అయితే అట్లా అంటావు. కానీ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినా కానీ ఆయన చెప్తూ ఉన్నాడు మారరా అని చెప్పి. నువ్వు అట్లా మారలేదు అనుకో, హఠాత్తుగా రాకడ వచ్చేసిద్ది. అప్పుడు ఏం చేస్తావు? నీ పరిస్థితి ఉండిపోతావు.
అది జ్ఞాపకం ఉంచుకోండి. అలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మీకు సమాధానపరిచాడు, సంధి చేశాడు. కాబట్టి మీరు దేవునికి దగ్గరగానే ఉండండి కానీ దూరంగా ఉండదని చెప్పి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి అని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.